నమస్తే నేను చందు, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, మదుపుదారులకు ఏ ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లకు సంబంధించి కూడా స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతోంది తదితర అంశాల గురించి కూడా చూద్దాం. ఒకసారి మనం షేర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఐటీ షేర్స్ పడేశాయంటూ కూడా మెయిన్గా హెడ్లైట్ ఉంది. మిశ్రమంగా ముగిసిన సూచీలు అంటూ కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మరికొన్ని వివరాల్లోకి వెళ్తే ఎఫ్ఐఏ కొనుగోలు చూసుకుంటే కనుక 943.81 కోట్లు, డిఐఐ విక్రయాలు చూసుకుంటే కనుక 125.36 కోట్లుగా ఉంది. సో ఏదేమైనా కూడా అసలు ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతోంది తదితర అంశాల గురించి కూడా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలంపాటి ప్రభు గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఏ షేర్లు కొనుగోలు చేయొచ్చు, సో తదితర వివరాల కోసం స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి నేరుగా ప్రభు గారితో మాట్లాడవచ్చు. ప్రభు గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ వెల్కమ్ సార్. ముఖ్యంగా నిఫ్టీ సెన్సెక్స్ గురించి ఏం చెప్తారు ఇవాళ? అంటే యుఎస్ మార్కెట్స్ జాబ్స్ డేటా ఉంది నిన్న, అది బాగా పాజిటివ్ వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పాజిటివ్ వచ్చింది. సో దాని వాళ్ళ ఎకానమీ గుడ్ షేప్ ఉన్నట్టు లెక్క ఒక రకంగా చూస్తే. సో అందుకనే కొంచెం పాజిటివ్ ఉంది. వెరీ వెరీ వాలటైల్, అది కూడా నిన్న యుఎస్ మార్కెట్స్ అయితే అప్ డౌన్ వెరీ వెరీ వాలటాలిటీ, బాగా అప్ అండ్ డౌన్. అదే జపాన్ మార్కెట్స్ ఒక రకంగా ఏషియన్ మార్కెట్స్ లీడ్ చేస్తున్నాయి అనుకోవచ్చు ఒక రకంగా. వాళ్ళు ఏంటి 8,000 నుంచి 40,000కి వెళ్ళారు, 40,000 నుంచి 8,000కి వచ్చారు, 8,000 నుంచి 58,000 అయ్యారు. చూడండి ఎంత మన దాంట్లో అంత వాలటాలిటీ ఉండదు, హెవీ వాలటాలిటీ ఉంటుంది. సో మనం కూడా 3,500 నుంచి 25,000కి వచ్చాం, అప్పుడు 8,000 నుంచి 40,000 వచ్చేటప్పుడు. సో అంటే జపాన్లో ఇంట్రెస్ట్లు తక్కువ, మనకి ఇంట్రెస్ట్లు ఎక్కువ కాబట్టి పర్సంటేజ్ చూసుకుంటే అది వాళ్ళకి ఎక్కువ వస్తున్నట్లు లెక్క. ఎఫ్ఐఎస్ మీరు అన్నట్టు బయింగ్లో ఉన్నారు, చిన్న చిన్నగా సెల్లింగ్ నుంచి బయింగ్కి వస్తున్నారు. క్యాప్ కూడా కొంచెం ఎత్తారు బడ్జెట్లో 5% నుంచి 10%. సో ఫ్లో అనేది కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏదైనా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఓ రకంగా చూస్తే టీసీఎస్ మార్కెట్ క్యాప్ కి టీసీఎస్ ని క్రాస్ చేసింది. అవును. సో ఇట్స్ రియలీ వండర్, గ్రేట్ అది అట్లా కంపెనీస్ అలా పెరగటం. సో ఇంకా రిలయన్స్ నిన్న మార్కెట్ నిలబెట్టింది ఎవరయ్యా అంటే రిలయన్సే. హెచ్డిఎఫ్సి కూడా దాదాపుగా 7% పడింది ఈ మధ్యకాలం, జనవరి నుంచి చూస్తే. సో ఐసిఐసి కూడా అంతే, దాదాపు 7%, 8% పడింది. సో అవి రీజిక్ అవుతున్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటాయి. ఏప్రిల్ నుంచి పెరిగే ఛాన్సులు ఉంటాయి, అవి ఏప్రిల్ దాకా రీజిక్ అవుతాయి. సో టోటల్గా చూస్తే మన మార్కెట్ కొంచెం ఫ్లాట్గానే ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ట్రెండింగ్ ఉంటుంది, ఏదర్ డౌన్వర్డ్స్ ఆర్ అప్వర్డ్స్. సో ఇది ఎందుకంటే 3 days నుంచి గ్యాప్ అప్ చూస్తున్నాం, గ్యాప్ డౌన్ 100 points. సో ఇవాళ ట్రెండింగ్ ఉంటుంది. సో పాజిటివ్ పైకి వస్తుంది అనుకున్నాం. ఏదైనా 25,900 ఉంటే పాజిటివ్ ఉన్నట్లు లెక్క. ఎప్పుడైతే 26,000 దాటిందో అక్కడ 26,100, 102 అక్కడ కనుక క్రాస్ అయితే ఇంక ఫుల్ బులిష్లో వచ్చినట్లు లెక్క. సో ఇవాళ 102 పైన క్లోజ్ అవుతుందా అనేది వీ హ్యావ్ టు వాచ్. షూర్ సార్. కాలర్స్ ఉన్నారు సార్, తీసుకుందాం. రంగారావు గారు ఘంటసాల నుంచి కాల్ చేస్తున్నారు. రంగారావు గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి నేరుగా మీ డౌట్ని ప్రభు గారితో మాట్లాడండి. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ఒక్కసారి రిపీట్ చేయండి రంగారావు గారు, ఒక్కసారి రిపీట్ చేయండి. అమరరాజ్య బ్యాటరీ 1250 ఉన్నాయి, అవి ఫలితాలు వచ్చినట్టు బాగా వచ్చినాయి, అవి ఉంచుకోవాలి. ఓకే, 874 ఉందండి, ఇవాళ 4% డౌన్లో ఉంది. మీకు కొంచెం డౌనే ఉంది సార్, డౌన్ అవుతుంది కొంచెం. మీకు రిజల్ట్స్ పరంగా చూస్తే మీకు డిసెంబర్ రిజల్ట్స్ పర్వాలేదు, ఏం పెద్ద బ్యాడ్ ఏం లేవు. 3,351 అయితే అప్పుడు 3,088, 3,388 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. కానీ ఇటు కొంచెం ట్రెండింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నట్టుంది. ఎందుకంటే 50 days డిఎంఐ కంటే కొంత కిందకు ఉంది. 848 కనుక కట్ అయితే కొంచెం కిందకు రావచ్చు. అంతకుముందు రీసెంట్ లో తీసుకుంటే మీకు ఎక్కడ దాకా 816 అంటే 820 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయంట. కొంచెం డౌన్వర్డ్స్ ఉన్నాయి, ఆ లెవెల్ కట్ అయితే 820 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అది చూసుకోండి. లేదు అక్కడ యూటర్న్ తిరిగిందంటే కొంచెం మీరు మళ్ళీ 910, 915 దాడుతున్నప్పుడు మళ్ళీ మూమెంట్ వస్తుంది. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి సార్.
రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు సుధీర్ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. సుధీర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ వచ్చేసి లెన్స్ కార్ట్, చెప్పండి. ఇంకోటి లెన్స్ కార్ట్ ఒకటి, స్విగ్గీ ఒకటి, ఇంకోటి వచ్చి జొమాటో. ఈ మూడు ఫ్రెష్ బయింగ్ ఎంట్రీ ఒకటి దాని తర్వాత ఒకటి చెప్పండి సుధీర్ ఒకటి గారు. లెన్స్ కార్ట్. ఏంటండి? ఒక్కసారి స్పెల్ చేస్తారా కాల్ లెన్స్ కార్ట్ ఒకటి, స్విగ్గీ ఒకటి, జొమాటో. మూడు స్విగ్గీ జొమాటో. స్విగ్గీ జొమాటో ఓకే. ఫస్ట్ దే ఫస్ట్ కొంచెం ఒక్కసారి స్పెల్ చేయండి లెన్స్ సుధీర్. కార్ట్ సార్, లెన్స్ కార్ట్. స్పెల్ చేయగలరా? లెన్స్ కార్ట్. లెన్స్ కార్ట్. మీ వాయిస్ క్లియర్ లేదు అందుకని అడుగుతున్నాం. లెన్స్ అందుకని కార్ట్. ఓకే అండి, ఓకే. లెన్స్ కార్టే కదా స్విగ్గీ జొమాటో. సార్. జొమాటో వచ్చేసి మీకు రెండు కూడా ఫుడ్స్ సర్వీస్ ఓరియంటెడ్ ఏది తీసుకున్నారు. 292 2.8% డౌను. జనరల్గా ఎప్పుడు రెగ్యులర్గా అనుకునేదే, ఏదన్నా వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి వేరన్నా కొంచెం రేట్లు తగ్గిస్తే, కొంచెం సర్వీస్కి రేట్లు తగ్గిస్తే వేరే వాళ్ళకి ఆర్డర్ వెళ్ళిపోతాయి. సో అంత ఫండమెంటల్ పెద్ద కాదు. మీరు ఏదన్నా కొంచెం దగ్గర తక్కువ లాస్ ఉన్నా, ఏదన్నా ఇప్పుడు ఫ్రెష్ ఎంటర్ అయినా కొంచెం వద్దంటా నేను జనరల్గా. ఇప్పుడు ఎటర్నల్ చూస్తే కొంచెం జొమాటో డౌనే ఉంది. స్విగ్గీ చూస్తే 333, అది కూడా డౌనే ఉంది 2.8%. ఇది కూడా సెల్లింగ్లోనే ఉంది, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి, బాగా కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో నేను జనరల్గా ఇవి వద్దంటాను. ఎప్పుడైనా కొంచెం లాస్ తక్కువ ఉన్న బయటకు వచ్చేయండి. ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఆగి మరి ఆ లెవెల్స్ చూసుకొని లాస్ట్లో అమ్మమని చెప్పలేం కదా. సో అట్లా మెయిన్ ఆ ఫుడ్ ఇది ఇంకొకళ్ళు వచ్చి చేస్తే కొంచెం తక్కువ ఇస్తే వెళ్ళిపోతాయి ఆర్డర్స్ అన్నీ. సో అందుకని పెద్ద ఫండమెంటల్ స్ట్రాంగ్గా కాదనుకుంటున్నాను నేను. ఓకే, రైట్ రైట్ ప్రభు గారు. మరో కాల్ తీసుకుందాం అండి. భాస్కర్ రెడ్డి గారు కొల్లాపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర జేపీ పవర్ 22 రూపీస్ లో ఉన్నాయి 10,000 షేర్స్. ఓకే. తర్వాత ఈ రేట్ లో ఇండోఫామ్ తీసుకోవచ్చా? ఇది ఏమైనా యావరేజ్ చేయొచ్చా జేపీ పవర్? ఒక్క నిమిషం. జేపీ పవర్, ఇండోఫామ్. ఎస్. ఓకే. జేపీ పవర్ టైం అంటే కొంచెం వీకే ఉంది సార్. ఏదైనా మీకు టైం పట్టింది బాగా. జేపీ పవర్ కొంచెం వీకే ఉంది. నేను కొంచెం ఇదే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంట. ఆల్రెడీ మీరు కొన్నారా? ఆల్రెడీ కొంటే మటుకు కొంచెం ఆగండి. మీకు ప్రస్తుతానికైతే వీకే ఉంది. ఇండోఫామ్ వచ్చేసి 143 ఉంది, అది కూడా 1.48% డౌన్లో ఉంది. ఇది కూడా కొంచెం డౌన్ సైడ్ అవుతుంది బాగా. రీసెంట్ లో కన్నా దాదాపుగా లో కన్నా దగ్గర ఉంది. అదే 140 కనుక కట్ అయితే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. 132 అక్కడ దాకా కొంచెం వీకే ఉంది సార్. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంట నేను. ఆల్రెడీ ఉంటే మటుకు ఆగండి. కొంచెం లెవెల్స్ కొన్ని పైకి వచ్చినప్పుడు అప్పుడు యావరేజ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే వద్దండి. రైట్ ప్రభు గారు, మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాసరావు గారు జగ్గేపేట నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఈ యూనియన్ బ్యాంక్ ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చు సార్? యూనియన్ బ్యాంక్ ఎప్పటి నుంచో అసలు మూమెంట్ లేదు. 120 అలా ఉండేది, కొంచెం బ్రేక్అవుట్ అయ్యి పైకి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 63,000 దాకా చిన్నగా రావచ్చు అనుకున్నాం. వాయిస్ క్లారిటీ రావట్లేదు సార్ మీది. ఓకే, ఒక్కసారి మీరు టీవీ వాల్యూమ్ అది తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో వినండి. రైట్, కాల్ కట్ అయింది సార్. యూనియన్ బ్యాంకు 120, 121 అక్కడి నుంచి మళ్ళీ కొంచెం బాగా పెరిగిందండి. 179కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం పాజిటివ్లో ఉంది. కొంచెం అన్నిటికంటే ముందు బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, రిపోర్ట్స్ కూడా బాగున్నాయి కదా, బిజినెస్ కూడా బాగుందని ఆర్బీఐ కూడా చెప్పింది. సో 63,000 దాకా చూడొచ్చు. అక్కడ కొంచెం ఏదన్నా మళ్ళీ క్రాస్ అవుతుందా లేదా కట్ అవుతుందా కిందకు వస్తుందా అనేది బ్యాంక్ నిఫ్టీ చూడాలి. సో అప్పటిదాకా మీకు స్టాక్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అన్నట్టున్నారు. 179 ఉంది ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయినా కొంచెం 190 దాకా రావచ్చు సార్. అంతే, ఎక్కువ లేదు కానీ ఒక 10 రూపీస్ ఉంది. ఒక 10 రూపీస్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఆ 63 దాటింది అనుకోండి, అప్పుడు పొజిషన్ బట్టి మనం చూడొచ్చు. అదండి. రైట్ సార్. రైట్ ప్రభు గారు, బిఫోర్ దట్ కాలర్స్కి ఒక చిన్న మనవి. మీరు మీ స్టాక్స్ గురించి అడిగేటప్పుడు షేర్స్కి సంబంధించి కూడా సో టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని డైరెక్ట్గా ప్రభు గారితో మాట్లాడండి అండ్ స్టాక్ని కొంచెం డీటెయిల్గా చెప్పండి. రైట్, కాలర్ తీసుకున్నారు సార్. కేశవ్ రెడ్డి గారు పులివెందుల నుంచి కాల్ చేస్తున్నారు. రైట్, విశ్వాస్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు సార్.
విశ్వాస్ రెడ్డి గారు నమస్తే అండి. డిస్టర్బెన్స్ వస్తుంది సార్, అర్థమైతలేదు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క క్వశ్చన్ సార్, వేదాంత నేను 475 లో తీసుకున్నాను, 1700 ఉన్నాయి ప్రభు గారు. అయితే ఇప్పుడు కొన్ని తీసేద్దాం అనుకుంటున్నాను, ఎంతలో తీసేయచ్చు సార్? 475 అంటే 705 ఉంది సార్ ఇప్పుడు. మీకు ట్రెండింగ్ దాదాపు రీసెంట్ కూడా పైకి వచ్చింది కదా సార్, బాగా 737, ఒక్క నిమిషం, 766 29th January. అక్కడి నుంచి మీకు 710 క్రాస్ అయితే ఆ లెవెల్ కూడా కొంచెం క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రెండింగ్ అయితే ఉంది. ఇప్పుడు మీకు అవసరం అనుకుంటే ఏదైనా అంటే బుక్ చేసుకోండి, లేదా కొంచెం వెయిట్ చేయొచ్చు, ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, మరో కాలర్ తీసుకుందాం. కేశవరెడ్డి గారు పులివెందుల నుంచి. కేశవరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్రభు సార్ గారికి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను దాదాపు 4 years నుంచి ఇన్ఫోసిస్ 1500లో, విప్రో 50లో ఉన్నాయి సార్. ఓకే, ఇది ఇంకా లాస్ట్ లో ఉన్నాను, ఎగ్జిట్ కావమంటారా, ఉంచమంటారా సార్? సార్ మీకు లాంగ్ హోల్డింగా షార్ట్ హోల్డింగా? ఇప్పుడు దాదాపు 4 years అయింది సార్, 4 years నుంచి కూడా లాస్ట్ లోనే ఉంది. అవును అవును, అంటే ఐటీ ఇండెక్స్ దాదాపుగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏదైనా అంటే ఫస్ట్ లైన్ లో ఉండేది ఐటీ కదా, ఐటీ తర్వాత ఎఫ్ఎంసీజీ. అంటే సెక్టార్ సిక్లికల్ ఉంటాయి, ఎప్పుడు ఈ రకంగా ఉండదు. మళ్ళీ మీకు నెక్స్ట్ 4 years టార్గెట్ పెట్టుకుంటే ఈ లోపల ఎక్కడో చోట మార్పులు రావచ్చు. ఏ మీద కొంచెం లే ఆఫ్లు ఎక్కువ అవుతాయి అనే భయం మార్కెట్లో ఉంది. దాని అనుగుణంగా షట్ డౌన్ ఉన్నప్పుడు యూఎస్లో కూడా లే ఆఫ్లు ఎక్కువ జరిగినాయి. సో ఆ భయం ఉంది. సో సొల్యూషన్ అనేది ఏఎఫ్కి రావాలి, అంటే మనకు కూడా జనం ఎక్కువ కాబట్టి ఉద్యోగాలు పోతాయనే భయం ఉంది. సో అది .com సొల్యూషన్ ఎట్లా వచ్చిందో దీనికి కూడా ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది, రాకుండా ఏముండదు. సో నెక్స్ట్ 3 years మ్యాక్సిమం 4 years టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ మీకు మంచి ఛాన్స్ ఉంటుంది. అమ్మాల్సిన పని లేదు. మళ్ళీ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ హై చూస్తాం, అప్పుడు దాకా వెయిట్ చేయండి. 4 ఏళ్ళు వెయిట్ చేశారు, ఇంత వెయిట్ చేసి ఇప్పుడు లాస్ట్లో అమ్మటం అనేది కరెక్ట్ కాదేమో, కొంచెం వెయిట్ చేయండి ఎక్కడో చోట. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతాయి, నెక్స్ట్ క్వార్టర్ 25 basis కూడా తగ్గుతాయి. తగ్గినప్పుడు కొంచెం వాటికి ఊతం వస్తుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ 3 years టార్గెట్ పెట్టుకోండి. మీకు టెక్ షేర్స్ అన్నీ బాగా పెరిగే ఛాన్స్లే ఉంటుంది. ఎందుకంటే సెక్టార్స్ ఎప్పుడు సిక్లికల్, ఈ సంవత్సరం ఉన్నాయి బాగున్నాయి, నెక్స్ట్ ఇయర్ బాగుండకపోవచ్చు, ఆ పైన మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, అట్లా మూమెంట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి సార్. రైట్ ప్రభు గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లత గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. లత గారు గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. లత గారు హలో. రైట్ సార్, కాల్ కట్ అయింది సార్. వాహన రంగం కావచ్చు. హలో లత గారు. హలో లత గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ప్రభు గారు ఉన్నారు, చెప్పండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? హలో చెప్పండి మేడం. చెప్పండి లత గారు, వినిపిస్తుంది. నా దగ్గర మీరు కంటిన్యూ చేయండి, మీ వాయిస్ లత వినపడుతుంది. గారు మీరు ఏం అడగాలనుకుంటున్నారు అది కంటిన్యూ చేయండి. టీవీ వాల్యూమ్. డిస్టర్బెన్స్. రైట్ రైట్, మీరు స్టాక్ చెప్పండి. ప్రభు గారు వింటున్నారు, చెప్పండి. రైట్ హలో రైట్ సార్, డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. సో కాల్ తీసుకోబోయే ముందు వాహన రంగం కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు దూసుకుపోయింది. ఐటీ షేర్లు కొంత వెనక్కి పడేసాయి అంటూ కూడా మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకు కారణం ఏమై ఉండొచ్చు అని? ఇప్పుడు ఆటో అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు, జిఎస్టీలో రీజిక్ చేశారు, జనాల దగ్గర డబ్బులు మిగిలిపోతే రొటేషన్ అవుతుంది. సో దాని అనుగుణంగా ప్లస్ అంటే ఎప్పుడైతే అమౌంట్లు ట్యాక్స్లు ఏదైనా కొంచెం జిఎస్టీ కానీ అది తగ్గినప్పుడు ఇన్సూరెన్స్ 1 lakh కట్టాల్సిన వాళ్ళకి 18,000 కట్టాలి. మరి 18,000 మిగిలిపోయినట్టే కదా. సో అట్లా కొంచెం అన్నిటి మీద కొంచెం జిఎస్టీ అనేది 4 leg నుంచి 2 leg చేశారు కాబట్టి సో డెఫినెట్గా అది కొంచెం ఊతం ఇచ్చింది అనుకోవచ్చు ఆటోకి. సో ఆటో సెక్టార్ ఇంకా కొంచెం పెరగచ్చు, సేల్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇంకా కొంచెం మూవ్మెంట్ అవ్వచ్చు. ఫస్ట్ మీకు ఏదైనా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పరిగెడుతుందంటే ఫస్ట్ బ్యాంకింగ్ స్టాక్సే బాగున్నాయి, బ్యాంకింగ్ స్టాక్సే బాగా ఇది ఉన్నాయి. రేపు ఫస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు ముందు ఫస్ట్ వరుసలో ఉండేది ఎవరంటే బ్యాంకింగ్ స్టాక్స్. సో డెఫినెట్గా బ్యాంకులు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు లాగా లేదు కదా, బ్యాంకులు ఇప్పుడు బాగానే దోచుకుంటున్నాయి, ఛార్జెస్ అనేది విపరీతంగా వేస్తున్నాయి. సో లాస్లు ఏమి ఉండవు, ఛార్జెస్ ఇన్కమింగ్ ఒకటే కదా ఒక రకంగా వాళ్ళకి. సో ఎక్కువ ఛార్జెస్ వేసేస్తున్నారు. సో దానివల్ల రిపోర్ట్స్ అనేవి మళ్ళీ పాజిటివ్గానే ఉంటాయి.
లాస్ట్ అంతకుముందు 10 years ఉన్న బ్యాంకులు కానీ ఇప్పుడు బ్యాంకులకి చాలా తేడా ఉంటుంది. ఆన్లైన్ వచ్చిన తర్వాత చాలా డిఫరెన్స్లు వచ్చినాయి, చాలా ఛార్జెస్ పెంచుకున్నారు, విపరీతంగా పెంచారు. సో ఇంకా పెంచడానికే చూస్తున్నారు కానీ ఎక్కడ తగ్గించడానికి లేదు. కాబట్టి అందుకనే ఆర్బీఐ రిపోర్ట్ కూడా బిజినెస్ అవుట్లుక్ ఇస్తే బాగానే ఉన్నాయి అని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ముందు ఉండే వరుసలో ఉండేది బ్యాంకింగ్ స్టాక్స్ ఇంకా పెరగచ్చు. 63,000 దాటిందంటే ఇంకా 63,000 దాటిందంటే నెక్స్ట్ లెగ్ 66 to 67 ఉంది. 63,000 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది, అక్కడి నుంచి కొంచెం వెనక రావచ్చు అనుకుంటున్నాం, బాగా పెరిగింది కాబట్టి. సో తర్వాత ఆటో, ఇప్పుడు పడ్డవి బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏంటంటే ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ, ఆ రెండు కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నాయి. మరి నెక్స్ట్ 3 years టార్గెట్ పెట్టుకుంటే ఇవి కొంచెం వాటికి ఏమైనా ఊతం వస్తుందా, గవర్నమెంట్ ఇదిని బట్టి స్టెప్స్ని బట్టి కొంచెం చేర్పులు వస్తాయి. సో డెఫినెట్గా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్లో ఎవరైనా ఉంటే అమ్మాల్సిన పని లేదు, యావరేజ్ చేసుకోవాలన్నా కొంచెం ఆగండి, ఇప్పుడు చేయొద్దు, ఇంకా కొంచెం వీకే ఉన్నాయి. సో యావరేజ్ చేసుకోండి, మళ్ళీ వాటి మీద భరోసా వచ్చి పెరుగుతున్నాయి మనకు అనిపిస్తుంది, ఓకే పాలసీని బట్టి ఏదైనా చేంజెస్ వచ్చి పర్వాలేదు ఇక్కడి నుంచి బాగుండొచ్చు అనుకున్నప్పుడు అప్పుడు దాని ప్రకారంగా ఇది చేసుకోవచ్చు. సో అప్పటిదాకా కొంచెం యావరేజ్ కూడా చేసుకోవడం ఆగటం మంచిది ఐటీలో. బెటర్ అంటారు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కృష్ణారావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మూడు స్టాకులు సార్. చెప్పండి. ఐఓసిఎల్ లో 176 లో ఉంది సార్. ఐఓసిఎల్. ఓకే. మదర్సన్ సుమి 117 లో ఉంది సార్. ఓకే. టాటా మోటార్స్ ప్యాసింజర్స్ ఏమో 355 లో ఉంది సార్. ఓకే. ఆ రెండు ప్రాఫిట్ లో ఉన్నాయి, వచ్చినాయి అమ్మేయమంటారా ఏంటి ఉంచుకోవాలో చెప్పండి సార్. ఐఓసిఎల్ లో మదర్సన్. ఒక్క నిమిషం. ఐఓసిఎల్ 181 ఉందండి, ఇవాళ 0.2% డౌన్ ఉంది సార్. ట్రెండింగ్ అప్పే ఉంది సార్, 190 వరకు రావచ్చు, కొంచెం ఆగండి ఎందుకంటే ఇంకొంచెం అప్ సైడే ఉంది. సంవర్ధన వచ్చేసి మదర్సన్ ఇంటర్నేషనల్ ఒకటి 131 ఉంది సార్, ఇది 0.8% ప్లస్లో ఉంది. ఇది కూడా మీకు కొంచెం 132 క్రాస్ అయితే 138, 140 దాకా రావచ్చు. ఇది కూడా కొంచెం ట్రెండింగ్లో ఉంది, కొంచెం రెండు అమ్మాల్సిన పని లేదు. మనకు అవసరం అర్జెంట్ అనుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదా కొంచెం వెయిట్ చేయండి, ఒక 10 days వెయిట్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. తర్వాత మూడోది ఏంటి సార్? మూడోది ఏమన్నారు? మూడోది టాటా మోటార్స్ కమర్షియల్ కదా అన్నారుగా సార్. అవి 555 అన్నట్టున్నారు, కొంచెం ఆగండి సార్. టాటా మోటార్స్ జనరల్గా అండర్ వాల్యూ ఉన్నాయి రెండు కూడా. సో డెఫినెట్గా మీకు టాటా మోటార్స్ పెద్ద మూమెంట్ లేవు. జనరల్గా టాటా మోటార్స్ స్టాక్స్ పెద్ద మూమెంట్స్ ఎక్కువ ఉండవు, చిన్నగా పెరుగుతాయి, అబ్జర్వ్ చేయండి. కానీ ఇండియాలో క్రెడిబిలిటీ ఎవరికి ఉందా అంటే టాటాకే అంటారు. అంటే డైవర్సిఫికేషన్ పనులు లేదా పిచ్చి పనులు చేయరు. సో సాఫ్ట్గా వాళ్ళు వెళ్ళే ఇదిలో వెళ్తూ ఉంటారు కాబట్టి పెద్ద మూమెంట్స్ ఉండవు, కానీ అండర్ వాల్యూ ఉన్నాయి. యాక్చువల్గా అయితే 1000 రూపీస్ పైన ఉండాలి. మీరు 3 years టార్గెట్ పెట్టుకోండి, లాంగ్ అనుకోండి, 1000 వరకు రావచ్చా అంటే ఇప్పుడు ఉన్నదానికి డబుల్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి, రెండు కూడా. సో హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకున్నారు. రత్నకుమార్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి. రత్నకుమార్ గారు గుడ్ మార్నింగ్. సార్ నా పేరు రత్నకుమార్ అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి. ఇవి అరిటాస్ వినిల్ షేర్స్ అలాట్ అయినాయండి. అయితే ఇప్పుడు మేము 47 ఉన్నప్పుడు ఒకసారి రిపీట్ చేయండి. అరిటాస్ వినిల్, అరిటాస్ ఐపీఓ. ఓకే. ఐపీఓ. ఓకే. అది 47 లో ఉన్నప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు బాగా డౌన్ లో ఉంది. ఇచ్చేయచ్చా లేకపోతే ఉంచమంటారా? అంటే కొత్త కంపెనీ అంత చెప్పలేము ఎప్పుడే, ఎందుకంటే డేటా ఉండదు కాబట్టి. మీకు జనరల్గా కొంచెం డీప్గా కంపెనీ చూసి లోపలికి వెళ్ళి చెప్పాలి. నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు చూసి ఫోన్ చేయండి, నేను చెప్తాను స్టడీస్. ఎందుకంటే డేటా ఎక్కువ ఉండదు. సో వాళ్ళ ప్రొజెక్షన్ ఏంటి, ఎలా చేస్తున్నారు, క్వార్టర్లో కానీ వాళ్ళ రిపోర్ట్స్లో కానీ ప్రొజెక్షన్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఆ ప్రొజెక్షన్ చూస్తే డైవర్సిఫికేషన్ ఏమైనా ఉందా, కాన్సన్ట్రేషన్ ఎక్కువ, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, మెయిన్ మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. అది కొంచెం డీప్గా వెళ్ళి చెప్పాలి. నాకు ఫోన్ చేయండి, నేను తర్వాత చెప్తాను మీకు. రైట్ సార్. సార్ అలానే ఇప్పుడు నెక్స్ట్ కాల్ తీసుకున్నాను సార్. నెక్స్ట్ కాల్ ఉన్నారు, రెడీగా ఉన్నారు. హలో అండి, గుడ్ మార్నింగ్. ప్రభాకర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ రైట్ మార్నింగ్ సార్. చెప్పండి మేడం. సార్ టీఎంటీవీ 475 లో ఉన్నాయి సార్, అది చాలా లాస్ లో ఉన్నాను. ఇక్కడ యావరేజ్ ప్రైస్ చెప్పండి సార్. టీఎంటీవీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్. అది టాటా మోటార్స్ ఇప్పుడే చెప్పాను. టాటా మోటార్స్ ఉంచుకోండి, లాంగ్ టర్మ్ అయితే. షార్ట్ టర్మ్ అయితే కాదు, కానీ లాంగ్ టర్మ్ ఉంచుకోండి. అది అండర్ వాల్యూ ఉన్నాయి, డెఫినెట్గా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్నగా స్లోగా ఉంటుంది. మీరు అనుకున్నట్టు బాగా హెవీగా మూమెంట్స్ ఎక్కువ ఉండవు, స్లోగా స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఉంటుంది.
ఉంచుకోండి అవి. ఇప్పుడున్న దానికి డబల్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఓకే రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందామండి. ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. జేకే టైర్ వచ్చేసి 40% లో ఉన్నాను, ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఉందేనా సార్ ఇంకా? జేకే టైర్ 596 ఉందండి, ఇవాళ తగ్గింది 1.4% తగ్గింది. ట్రెండింగ్ అయితే అప్పు ఉంది కొంచెం, జస్ట్ ఒక్క యూటర్న్ తీసుకుంది. మీకు ఏదైనా 596 అంటే 593 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో 593 చూడండి, ఇవాళ 593 కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. కావాలంటే మళ్ళీ కింద రీట్రేస్మెంట్ అయినాక మళ్ళీ ఎంటర్ కావచ్చు. లేదు మళ్ళీ అది 600 దాటిందంటే మళ్ళీ ఇక్కడ 635 దాకా రావచ్చు. ఆ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒక 2 స్టాక్స్ సార్. చెప్పండి. పాండి ఆక్సైడ్ వచ్చేసి 1300 ఉంది సార్. అలాగే అనంతరాజ్ వచ్చేసి 590 ఉంది సార్. అది హోల్డ్ చేసుకోవచ్చు సార్, లాంగ్ టర్మ్ గల. అనంతరాజ్ ఓకే. అనంతరాజ్ వచ్చేసి 556 ఉందండి, వాళ్ళ డౌన్ ఉంది, 1.5% డౌన్ ఉంది. ఇది కొంచెం పర్వాలేదు సార్, బ్రేక్అవుట్ అయింది, హోల్డ్ చేసుకోండి. ఇది మీకు లాస్ట్ 700 నుంచి కిందకి కరెక్ట్గా చెప్పాలంటే మీకు 735 7th అక్టోబర్ అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. సో ఎప్పుడైతే మీకు 680 క్రాస్ అయిందో మళ్ళీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 680 దాకా కొంచెం లెవెల్ చూసుకోండి. పడటమే లేదు, ఆగింది. సో కింద నుంచి పైకి వచ్చింది కాబట్టి బ్రేక్అవుట్ అయింది. సో కన్సల్టేషన్ తీసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ లెగ్ తీసినప్పుడు ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్లు ఉంటాయి. పాండి ఆక్సైడ్స్ అన్నారు 1229 ఉంది సార్, 0.7% డౌన్లో ఉంది. ఇది కొంచెం వీక్గా ఉంది సార్, ఇంకొంచెం పడచ్చు, ఇది డౌన్ సైడ్ రావచ్చు. బాగా అప్పర్ సైడ్ కన్సల్టేషన్ కంటిన్యూగా తీసుకుంది దాదాపు 6 to 8 months నుంచి. సో అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది. హై తీసుకుంటే మీకు 1539 2nd January ఇంకొంచెం వీకే ఉంది, కొంచెం డౌన్ అవ్వచ్చు. ప్రాఫిట్లో ఉంటే కనుక బుక్ చేసుకోండి, మళ్ళీ కొంచెం పడిన తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు. రైట్ ప్రభు గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మాధురి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. మాధురి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నా చెప్పండి. దగ్గర ఎస్జేవిఎన్ 47% లాస్ లో ఉన్నాయి సార్, యావరేజ్ చేయమంటారా? కనీసం ఎస్జేవిఎన్ 47% అంటే 80 రూపీస్ ఉంది, 3.5%. ఇప్పుడు తీసుకోవచ్చండి, బ్రేక్అవుట్ అయింది, మీకు 75 క్రాస్ అయింది, బ్రేక్అవుట్ అయింది. మీకు ఏదైనా మళ్ళీ 88 క్రాస్ అయిందంటే కొంచెం మళ్ళీ ఫుల్ లెంత్గా 105 అక్కడ దాకా రావచ్చు. ఈ నెక్స్ట్ ఎందుకంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెరుగుతుంది చూడండి, మీకు 45% ఇండెక్సే పెరిగింది రీసెంట్గా, ఇంకొంచెం డౌన్లో నుంచి పెరుగుతున్నాయి. సో ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మంచిగానే రావచ్చు. లాస్ట్కి ఇబ్బంది పడ్డాం, కరెక్ట్గా ఇప్పుడు మూమెంట్ టేక్ ఆఫ్ టైం ఇది. జనరల్గా మీకు 1 yearలోనే తేడా తెలుస్తుంది. హోల్డ్ చేసుకోండి మేడం. రైట్ ప్రభు గారు, మరో కాల్ తీసుకుందాం. సుదర్శనాచార్య గారు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. సుదర్శనాచార్య గారు గుడ్ మార్నింగ్. సార్ నమస్కారం సార్, ప్రభు సార్. నమస్తే అండి. సార్ నేను 2 స్టాక్స్ అడుగుతాను సార్. చెప్పండి. పిఎన్ గ్యాడ్గిల్, GADGIL, పిఎన్ గ్యాడ్గిల్ జ్యువెలరీ. ఒక్క నిమిషం. ఓకే. రెండవది టైమెక్స్ గ్రూప్ ఇండియా సార్, టైమెక్స్ గ్రూప్ ఇండియా. ఎంతలో కొన్నారు? 2 చెప్పలేదు, రేట్ చెప్పండి. ఆల్రెడీ సార్ ఫ్రెష్ బయింగ్ సార్. ఫ్రెష్ బయింగ్. ఓకే. 564 ఉందండి పిఎన్ క్యాట్గిల్. గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ జ్యువెల్ రిటైల్ బిజినెస్ వీళ్ళది. 564 ఉంది, 0.2% ఉంది. కొంచెం వీక్ ఉంది సార్, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. మీకు 548 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, లేదా మీకు 575 క్రాస్ అయిందంటే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కొంచెం డౌన్, ప్రస్తుతం అయితే డౌన్ ఉంది, కొంచెం ఆగండి. ఫ్రెష్ బయింగ్. 309 ఉంది టైమెక్స్ గ్రూప్ ఇండియా, 0.60% మైనస్ ఉంది. మీకు ఇదైతే కొనవచ్చు సార్, ఇది బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. మీకు 305 క్రాస్ అయిందంటే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ఆ లెవెల్ దగ్గరలో ఉంది, అది క్రాస్ అవుతున్నప్పుడు మీకు మూమెంట్ వచ్చే, ఫైర్ వచ్చే ఇది ఉంటుంది. ఇప్పుడైనా ఎంటర్ కావచ్చు. రైట్ ప్రభు గారు, చెన్నై నుంచి ప్రభా గారు కాల్ చేస్తున్నారు. ప్రభా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ రైట్స్ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? బయింగ్ ప్రైస్ చెప్పండి. ఏదండి? రైట్స్ RITES. వన్ సెకండ్. రైట్స్ లిమిటెడ్ 222, 1.7% డౌన్లో ఉంది. ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ సెక్టర్. ఒక్క నిమిషం. మీకు 228 క్రాస్ అయితే ఇప్పుడు కొనండి మేడం. ప్రస్తుతం అయితే కొంచెం డౌనే ఉంది.
ఫ్రెష్ బయింగ్ అయితే ఆగమంటాను. ఆ లెవెల్ 228 గుర్తుపెట్టుకోండి, అది క్రాస్ అయినప్పుడు కొనండి. అక్కడ నుంచి కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డౌన్స్ మీరు రిజల్ట్స్ చూసినా డిసెంబర్ రిజల్ట్స్ పర్వాలేదు. 549 సెప్టెంబర్ 549 క్రోర్స్ అయితే 609 క్రోర్స్ రిజల్ట్స్ కూడా బాగుంది. ఈ నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్. సో పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఆ లెవెల్ చూసుకోండి. మీరు ఆ లెవెల్ వచ్చినప్పుడు 228 క్రాస్ అవుతున్నప్పుడు కొనుక్కోండి. రైట్ ప్రభు గారు, క్లోజ్ చేయబోయే ముందు గోల్డ్ అండ్ సిల్వర్ మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు 2026లో కూడా లో అండ్ హై ఉంటుంది అని చెప్పేసి, తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది. మీ ఒక్క మాటలో ఏం చెప్తారు? అవును, అంటే గోల్డ్ సిల్వర్ అంటే గోల్డ్ బీస్ కొంచెం కొనచ్చు ఇప్పుడు. ఎందుకంటే గోల్డ్ పెద్ద పడల, సిల్వర్ పడినట్టు గోల్డ్ పడల. సో సిల్వర్ ఇంకొంచెం వీకే ఉంది, ఇంకొంచెం ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి ఇంకొంచెం రీట్రేస్మెంట్ కావచ్చు. మార్కెట్ స్ట్రాటజీలో మార్పు లేదు, ఆ మార్కెట్ స్ట్రాటజీలో కన్జంప్షన్లో అదే ఉంది. సో డెఫినెట్గా అది చిన్నగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఎందుకంటే బాగా పెరుగుతున్నప్పుడు ఇఫోరియా ఉన్నప్పుడు సిల్వర్ పెరుగుతుంది, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కొన్నప్పుడు ఎక్కడ అమ్మాలా? 2 నుంచి 2.5, 3.3, 3.5, 4, 410 అక్కడి నుంచి కొట్టింది. 2.5 లక్షలు పడింది దాదాపుగా. సో మళ్ళీ రాదా అంటే మళ్ళీ వస్తుంది, కానీ ఇంత ఇమీడియట్గా ఇట్లా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చిన్నగా కన్జంప్షన్ బట్టి పెరుగుద్ది. ఇదేంటంటే ఈ యూఫోరియా వల్ల పెరిగిపోతుంది అని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం వల్ల, ఫ్యూచర్స్లో ఎక్కువ మంది కొనడం వల్ల దాని అనుగుణంగా డిమాండ్ పెరుగుతుంది. సో ఇప్పుడేమో 4 లక్షలు కొన్నాళ్ళు 3.5 లక్షలు కొన్నాళ్ళు వస్తుందా లేదా. అందుకే నేను అనేది ఎప్పుడైనా కొంచెం 3 to 3.5 అన్నా, 3.5 to 4 అన్నా, 4 to 4.5. బట్ ఇక్కడ పారాబాలిక్ పాత్ వస్తుంది, మీకు గుర్తుండే ఉంటుంది. బీ రెడీ, ఎక్కడో చాట్ వస్తుంది. 3.5 నుంచి చెప్తూనే ఉన్నా, పడితే బాగా పడుద్ది, భయంకరంగా పడుద్ది అని. చూడండి ఎలా పడింది. మరి 4 లక్షలు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పటిదాకా ఆగాలి? సో అందుకనే అక్కడ కొంచెం ఏదైనా చేంజ్ ఉన్నప్పుడు ఎగ్జిట్ కావటం బెస్ట్. లేదు చిన్నగా లాంగ్ టర్మ్ అనుకుంటే ఏం పర్లేదు, సిల్వర్ బీసు, సిల్వర్ ఈటీఎఫ్ ఏం డౌట్ మళ్ళీ వస్తాయి. కానీ ఎప్పటికి వస్తాయని అనద్దు, టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ 3 years 4 years టార్గెట్ పెట్టుకోండి. ఈ సంవత్సరం వచ్చినట్టు లాస్ట్ ఇయర్ వచ్చినట్టు ఆ విపరీతంగా రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది ఉండదు. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు ఇవాళ. సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.